లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసినాం, అయానిక్ రేడియస్ గురించి తెలుసుకున్నాం. అంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ డి బ్లాక్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్లో అయానిక్ రేడియస్ నేర్చుకున్నాం, మెటాలిక్ క్యారెక్టర్, బాయిలింగ్ అండ్ మెంటింగ్ పాయింట్స్, ఇంకా ఏం నేర్చుకున్నాం, ఇలా కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఛార్జ్ ఆన్ ద మెటల్ అని నేర్చుకున్నాం, ఆ ఛార్జ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా కనుక్కోవాలో అంటే ఎక్స్ అట్లా రాసుకొని ఎట్లా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆక్సైడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత మనం ఎఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోదాం. ఆక్సైడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆక్సైడ్ అంటే ఏంటి? మనకు తెలుసు డి బ్లాక్లో ఉన్నవన్నీ మెటల్సే. మెటల్ అంటే మెటల్ని ఎం అని రాస్తా. మెటల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్. ఏదైనా కానీ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇలా మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తే ఇది మెటల్. ఆల్వేస్ ప్లస్ ఛార్జ్ని ఫామ్ చేస్తుంది, ప్లస్ ఎంతైనా కానీ. ఆక్సిజన్ ఏం ఫామ్ చేస్తుంది? ఆల్వేస్ మైనస్, నెగిటివ్ ఛార్జ్. ఇలా ప్లస్ మైనస్లు ఉండి ఇలా ఒక కాంపౌండ్ ఫామ్ అయితే ద కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ మెటల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సైడ్ అని. అవి ఎన్ని టైప్స్? ఇక్కడ మనం ఆక్సైడ్స్ అంటే చెప్పుకున్నాం, మెటల్ ఆక్సైడ్ ఇట్లా ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అవి ఎన్ని టైప్స్? నార్మల్గా ఆక్సైడ్స్ అనేవి 4 టైప్స్. ఫస్ట్ది యాసిడిక్ ఆక్సైడ్, అసిడిక్ ఆక్సైడ్ 4 టైప్స్ అన్నాము కదా. నెక్స్ట్ బేసిక్ ఆక్సైడ్, బేసిక్ కాదు ఆంఫోటరిక్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్, మిక్స్డ్ ఆక్సైడ్. ఇన్ని పేర్లు ఉన్నాయి, ఏమన్నా కష్టమా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అసిడిక్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్, ఆంఫోటరిక్ ఆక్సైడ్, న్యూట్రల్ ఆక్సైడ్. వీటి గురించి తెలుసుకుందాం, ఏంటి ఏమేమి ఉంటాయని. అసలు అసిడిక్ ఆక్సైడ్ అని ఏదాన్ని అంటాం, బేసిక్ ఆక్సైడ్ అని ఏదాన్ని అంటాం, ఆంఫోటరిక్ ఆక్సైడ్ అని ఏదాన్ని అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం. ద ఆక్సైడ్స్ ఇన్ విచ్ ఆక్సైడ్స్ అంటే ఏంది? మెటల్ అనేది ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి ఫామ్ చేసే కాంపౌండ్స్. ఇది మెటల్, ఇది ఆక్సైడ్స్. ఇప్పుడు మెటల్ అంటే ప్లస్ ఛార్జ్ ఉంటుందని చెప్పినాం. ప్లస్ ఛార్జ్ అంటే ఆ ఛార్జ్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ అంటున్నాం కదా. ఈ డి బ్లాక్లో ఒక్కొక్క ఎలిమెంట్కి 3-4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంతకుముందు చెప్పినాం. దాంట్లో అసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏంది? ద ఆక్సైడ్స్ ఇన్ విచ్ the metal exists in higher oxidation state. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే దాన్ని అసిడిక్ ఆక్సైడ్ అంటాం. ఈ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాంగనీసే ఉంది. మ్యాంగనీస్కున్న ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవి ఒకసారి చెప్దాం. +2, +3, +4, +5, +6, +7. ఇవన్నీ మ్యాంగనీస్కున్న ఆక్సిడేషన్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ కదా. అన్నిటికంటే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న కాంపౌండ్ ఏది? హైయెస్ట్ అంటే ఏది? ఈ రెండు హైయెస్ట్. 6 and 7 అన్నిటికంటే హైయెస్ట్. ఇప్పుడు ఏ ఆక్సైడ్లో అయినా మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా అనుకోవాలో తెలుసు. ఇట్లా X+-2 ఇట్లా రాసుకొని ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం మనకు తెలుసు. ఏవైతే కాంపౌండ్స్లో +6 and +7 ఇప్పుడు మ్యాంగనీస్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్కి +6 and +7లో ఉంటే ఇది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్కి. ఇలా దాని హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే దాన్ని అసిడిక్ ఆక్సైడ్ అంటాం. అసిడిక్ ఆక్సైడ్ డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు ద ఆక్సైడ్స్ ఇన్ విచ్ ద మెటల్ ఆటమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ అసిడిక్ ఆక్సైడ్. ఏవైతే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయో ఆ మెటల్స్ని ఆ ఆక్సైడ్స్ని అసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. దీస్ అసిడిక్ ఆక్సైడ్స్ దీని బాండ్ ఎట్లుంటుంది? దీంట్లో బాండింగ్ అనేది ఎట్లుంటుంది? అసిడిక్ ఆక్సైడ్స్ ఆర్ covalent in nature.
అసిడిక్ ఆక్సైడ్స్ ఆర్ కోవాలెంట్ ఇన్ నేచర్. అంటే దీని మధ్యలో కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏంటి జస్ట్ పాయింట్స్ అని అనుకోకూడదు. ఇదొక పీవైక్యూ క్వశ్చన్, ఇది స్టేట్మెంట్, ఇదొక పీవైక్యూ క్వశ్చన్, ఇదొక సపరేట్ పీవైక్యూ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ హ్యావ్ కోవాలెంట్ బాండ్ అని అడుగుతారు దీనికైతే. అప్పుడు అసిడిక్ ఆక్సైడ్ ఏముందో చూసుకొని కోవాలెంట్ బాండ్ ఉంటుందని టిక్ పెట్టడం. దీనికి ఏమడుగుతారు, 2 స్టేట్మెంట్లు ఇచ్చి అసిడిక్ ఆక్సైడ్స్ ఆర్ ద ఆక్సైడ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ అని ఇస్తారు. ఆ స్టేట్మెంట్ కరెక్ట్. అందుకే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి లైన్ ఇంపార్టెంట్. ప్రతి లైన్ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అసిడిక్ ఆక్సైడ్ ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి నీట్గా చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క ఆక్సైడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఈ ఆక్సైడ్స్ తీసేసి అసిడిక్ ఆక్సైడ్ డెఫినేషన్ చెప్పినాం. ఫస్ట్ అసిడిక్ ఆక్సైడ్ అర్థమైంది. మెటల్ ఈజ్ ఇన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే దాన్ని అసిడిక్ ఆక్సైడ్, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అసిడిక్ ఆక్సైడ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఎలా కనుక్కోవాలి, క్వశ్చన్స్లో వచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చేస్తారు, దీనికి ఎగ్జాంపుల్ అసిడిక్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్ ఏమంటే Mn2O7. వాళ్ళు ఇట్లా కాంపౌండ్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్ అని అడుగుతారు. మనం చేయాల్సిన పని ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్లు కనుక్కోవడం. మెటల్ అనేది మ్యాంగనీసే మెటల్ కాబట్టి మనం దానికి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కుందాం. మ్యాంగనీస్ 2 ఉన్నాయి, ప్లస్ ఆక్సిజన్ తెలుసు మనకి వాల్యూ -2, 7 ఉన్నాయి కాబట్టి ఇంటూ 7. చార్జ్ ఏం లేదు కాబట్టి ఇది ఈక్వల్స్ టు 0. ఎంత అయింది, 2x - 14 ఇది ఈక్వల్స్ టు 0, 2x ఇది ఈక్వల్స్ టు +14, x ఇది ఈక్వల్స్ టు +7. +7 అనేది మ్యాంగనీస్కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటా కాదా? ఆ మ్యాంగనీస్కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +6 అండ్ +7. +6 అండ్ +7 వచ్చిన ప్రతి కాంపౌండ్ అది ఖచ్చితంగా అసిడిక్ ఆక్సైడే. సో the given Mn2O7 compound is acidic oxide. మన ఆప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ 4 ఇచ్చి దాంట్లో Mn2O7 అసిడిక్ ఆక్సైడా కాదా అని కనుక్కోమంటే సో అసిడిక్ Mn2O7 అనేది అసిడిక్ ఆక్సైడ్. ఇంకొక ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ MnO3 అసిడిక్ ఆక్సైడా కాదా అని అడుగుతారు. మనం చేయాల్సిన పని ఏంటి, సేమ్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవడమే. Mn(x) ప్లస్ ఆక్సిజన్ -2 ఇంటూ 3, నెట్ ఛార్జ్ ఏం లేదు కాబట్టి 0. x ఇది ఈక్వల్స్ టు +6. ఆక్సిడేషన్ నెంబర్ +6 +7 ఉంటే అది అసిడిక్ ఆక్సైడ్. MnO3 కూడా అసిడిక్ ఆక్సైడే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ Cr2O7-2. ఇది అసిడిక్ ఆక్సైడా కాదా అని కనుక్కోమంటారు. సేమ్ మనం చేయాల్సిన పని ఒకటే, ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం ప్లస్ ఆక్సిజన్ -2 ఇంటూ 7, నెట్ ఛార్జ్ ఇచ్చినారు కాబట్టి -2, 2x - 14 ఇది ఈక్వల్స్ టు -2, 2x ఇది ఈక్వల్స్ టు 12 +12, 2x ఇది ఈక్వల్స్ టు +6 వచ్చింది. క్రోమియంకి +6 హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, అంటే +6 కానీ +7 కానీ ఉంటే అది ఖచ్చితంగా అసిడిక్ ఆక్సైడ్. సో వాళ్ళు ఇచ్చిన క్రోమియం Cr2O7 అనేది కూడా అసిడిక్ ఆక్సైడే. ఇంకొక ఎగ్జాంపుల్ CrO3 ఇచ్చినారు, అది అసిడికా బేసికా ఆంఫోటెరికా అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అసిడిక్ ఆక్సైడ్ గురించి. CrO3 మనం కనుక్కోవాలి. x ఇది -2 ఇంటూ 3 ఇది ఈక్వల్స్ టు 0, x ఇది ఈక్వల్స్ టు +6 వచ్చింది. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి ఇది అసిడిక్ ఆక్సైడ్. మనం ఒకవేళ ఆప్షన్లో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నవి వస్తే అవి ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ద మెటల్స్ విచ్ ఆర్ ఇన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ forms acidic oxides. The oxides in which the metals present in higher oxidation state are called as acidic oxides. They are covalent in nature. వాళ్ళు క్వశ్చన్లో ఒకవేళ అసిడిక్ ఆక్సైడ్స్ అని వేయకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఆర్ కోవాలెంట్ ఇన్ నేచర్ అని అడిగితే కూడా మనం చేయాల్సింది ఇదే. కోవాలెంట్ నేచర్ అంటే అసిడిక్ ఆక్సైడ్స్లోనే ఉంటుంది. సో ఇది అసిడిక్ ఆక్సైడ్స్ గురించి. నెక్స్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ తర్వాత బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్ అంటే అసిడిక్ ఆక్సైడ్స్కి కంప్లీట్గా రివర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మనం గుర్తుపెట్టుకోలేకుంటే అసిడిక్ ఆక్సైడ్ ఒకటి గుర్తుపెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే అదే బేసిక్ ఆక్సైడ్. బేసిక్ ఆక్సైడ్స్
బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? మనం అసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏం చెప్పినాం? హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలన్నాం. దానికి ఆపోజిట్లో మెటల్ షుడ్ బి ఇన్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అవి బేసిక్ ఆక్సైడ్స్కి సంబంధం. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే నార్మల్గా మెటల్స్కి ఏమేమి ఉంటాయి? +2, +3 ఆర్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ నెంబర్లు +2, +3 నీకు ఎక్కడన్నా వస్తే అవి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి బేసిక్ ఇన్ నేచర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇంకా డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏమేమి? ఎగ్జాంపుల్స్ MnO కనుక్కుందాం. ఇది అసిడికా బేసికా అని చెప్పాలంటే ఇంకొకటి చెప్పలేదు కదా, అసిడిక్ ఆక్సైడ్స్ అనేది కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. కోవలెంట్ ఇన్ నేచర్ కాబట్టి బేసిక్ ఆక్సైడ్స్ అనేవి ఆటోమేటిక్గా ఏమవుతాయి? బేసిక్ ఆక్సైడ్స్ ఆర్ అయానిక్ ఇన్ నేచర్. అయానిక్ ఇన్ నేచర్ అంటే వీటి మధ్యలో అయానిక్ బాండ్ ఉంటుంది. అంటే క్యాటయాన్ అయాన్ ఫామ్ అయ్యి అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తుంది. బేసిక్ ఆక్సైడ్స్ అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలా, అయానిక్ బాండ్ని ఫామ్ చేయాలా. అది బేసిక్ ఆక్సైడ్స్ గురించి. ఎగ్జాంపుల్స్ ఇందాక రాసింది MnO. MnO అనేది అసిడిక్ ఆక్సైడా బేసిక్ ఆక్సైడా? రాయాల్సింది మళ్ళీ కనుక్కోవాలి. మనం ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కోవాలి. MnX ప్లస్ ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి -2, ఒకటే ఉంది ×1. నెట్ ఛార్జ్ అనేది 0. X +2. మ్యాంగనీస్ ది +2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. +2 అంటే ఏంది? +2 అంటే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి అది బేసిక్ ఆక్సైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CRO. CRO అనేది బేసిక్ ఆక్సైడా అసిడిక్ ఆక్సైడా? సేమ్ మళ్ళీ నెంబర్ రాయడం. X +-2 =0. X +2. మళ్ళీ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లోకి వచ్చింది. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లోకి వచ్చింది అంటే అది బేసిక్ ఆక్సైడ్. ఇంకో ఎగ్జాంపుల్ Cr2O3. Cr2O3కి మనం రాస్తే క్రోమియమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ ఆక్సిజన్కి -2 ఛార్జ్ ×3 =0. 2x +6. X +3. +3 అనేది కూడా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటే కాబట్టి ఇది బేసిక్ ఆక్సైడ్. క్రోమియం Cr2O3 కూడా బేసిక్ ఆక్సైడ్స్. ఎప్పుడు మ్యాంగనీస్ క్రోమియమే అపేరిటీ కూడా ఉన్నాయి కదా. VO అంటే ఏంది? వెనేడియం ఆక్సైడ్. V అంటే వెనేడియం కదా, వెనేడియం ఆక్సైడ్. వెనేడియంకి X రాస్తాం, ఆక్సిజన్కి మనకి -2 తెలుసు, =0. X +2. వెనేడియం ఆక్సైడ్ ఈజ్ ఆల్సో బేసిక్ ఇన్ నేచర్. V2O3 వెనేడియం ట్రయాక్సైడ్. వెనేడియం 2 ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ ఆక్సిజన్కి -2 3 ఉన్నాయి, =0. X 2x +6. X +3. ఇది కూడా +3 వచ్చింది కాబట్టి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి అది కూడా బేసిక్ ఇన్ నేచర్. దాని తర్వాత మళ్ళీ TiO. Ti అంటే ఏంది? టైటానియం. O అంటే ఆక్సిజన్. టైటానియంది X, ఆక్సిజన్ది -2 =0. X +2. ఇది కూడా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి బేసిక్ ఇన్ నేచర్. ఇంకా రాయాలంటే Ti2O3లో టైటానియం 2x ప్లస్ -2 × 3 =0. X +3 వస్తుంది. +3 అనేది కూడా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటే కాబట్టి అది కూడా బేసిక్ ఇన్ నేచర్. ఇవన్నీ బేసిక్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్లే. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అది బేసిక్ ఇన్ నేచర్. బేసిక్ ఆక్సైడ్స్కి ఏముంటుంది? అయానిక్ నేచర్ ఉంటుంది. ఇది బేసిక్ ఆక్సైడ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్సెప్షన్ ఏమైనా ఉంది అంటే ఒకటే ఎక్సెప్షన్. ఈ బేసిక్ ఆక్సైడ్స్లో ఉన్న ఎక్సెప్షన్ ఏమైనా ఉందంటే అది VO2 అనేది అసిడికా బేసికా అనేది మనం నార్మల్గా అంటే దీన్ని ఫస్ట్ కనుక్కుందాం. ఆక్సిడేషన్ స్టేట్ ఏమొస్తుందో. వెనేడియంది X, ఆక్సిజన్ది -2 రెండు ఉన్నాయి కాబట్టి 2 =0. X +4.
+4 అంటే అర్థమైంది, మామూలుగా +6 +7 వస్తే అది హైయెస్ట్ అవుతుంది, లేదంటే +2 +3 ఉంటే లోయెస్ట్ అవుతుంది. కానీ ఇది మధ్యలో ఉంది, దీని మధ్యలో ఉంటే నార్మల్గా అది ఆంఫోటరిక్ అవ్వాలా చెప్పుకుందాం. కానీ ఇది ఆంఫోటరిక్ కాదు, బేసిక్ ఆక్సైడ్స్ కిందకే వస్తుంది. అది ఇది ఒకటి ఎక్సెప్షన్, ఇక్కడ బేసిక్ ఆక్సైడ్స్ కిందకి వస్తుంది. ఈ VO2 అనేది బేసిక్ ఆక్సైడ్స్ కిందకి వస్తుంది, కాబట్టి బేసిక్ ఇన్ నేచర్ అని చెప్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. థర్డ్ వన్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటివి చెప్పుకున్నాం. యాసిడిక్ ఆక్సైడ్స్కి ఏమేమి నెంబర్ వచ్చినాయి, యాసిడిక్ ఆక్సైడ్స్కి ఏమేమి నెంబర్స్ వచ్చినాయి, +6 వచ్చింది, +7 వచ్చింది, అప్పుడప్పుడు +5 కూడా వస్తుంది. బేసిక్ ఆక్సైడ్స్కి ఏమొచ్చింది, బేసిక్ ఆక్సైడ్స్కి ఏమేమి వచ్చింది, +2 వచ్చింది, +3 వచ్చింది, ఇందాక +4 వచ్చింది కూడా చెప్పుకున్నాం. ఈ మధ్యలో +4 +5 నెంబర్స్ ఉన్నాయా, ఈ మధ్యలో +4 +5 నెంబర్స్ ఉన్నాయా, ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయా, ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏ దానికైతే వస్తాయో అది ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. అంటే అట్లా అసిడిక్ కాదు, ఇట్లా బేసిక్ కాదు, మధ్యలో ఉన్నాయి. ఇలా మధ్యలో ఉన్నాయి, ఇవి రెండింటి ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంది, ద ఆక్సైడ్స్ విచ్ హ్యావ్ బోత్ అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. ఇట్లా అసిడిక్ అండ్ బేసిక్ నేచర్స్ రెండు ఉంటే దాన్ని ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. కాబట్టి ఇట్లా ఇటు సైడ్ ఏమో బేసిక్, అటు సైడ్ ఏమో అసిడిక్, ఈ రెండింటి మధ్యలో ఉన్న +4 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం మనం. ఇవి బోత్ అయానిక్ ప్రాపర్టీస్ చూపిస్తాయి, కోవలెంట్ ప్రాపర్టీస్ చూపిస్తాయి. కాబట్టి దీనికి ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ మిక్స్ మధ్యలో ఉంటాయి, అసిడిక్ కి బేసిక్ కి. ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఒకవేళ క్వశ్చన్ ఏమైనా నీకు అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అని క్వశ్చన్ ఇక్కడ నుంచి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ గురించి అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఎగ్జాంపుల్ ఏమి, మనకి ఏమేమి రావాలో స్టేట్స్ +4 అండ్ +5 రావాలా. MnO2కి మనం కనుక్కుందాం. ఫస్ట్ Mn అంటే X ప్లస్ ఆక్సిజన్ ఒకదానికి -2 × 2 = 0, న్యూట్రల్ ఆటమ్ కాబట్టి X -4 = 0, X +4 ఉన్నదానికి చెప్పినాం +4 +5 వస్తే అది ఆంఫోటరిక్ ఆక్సైడ్. కాబట్టి MnO2 అనేది ఆంఫోటరిక్ ఆక్సైడ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ CrO2, TiO2. కానీ ఇక్కడ VO2 రాయం, దీనికి VO2 అనేది +4 వస్తుంది, కానీ మనం రాయం. ఎక్కడ రాసినాం, బేసిక్లోనే రాసినాం. VO2 అనేది బేసిక్లో రాసినాం కాబట్టి ఇక్కడ రాయం, అదొకటి ఎక్సెప్షన్. CrO2కి ఎంత వస్తుంది, Cr అంటే X ప్లస్ ఒక ఆక్సిజన్కి -2 రెండు ఉన్నాయి, ఇది =0, X +4 వస్తుంది. ఇది +4 వచ్చినందుకు ఇది ఆంఫోటరిక్ ఆక్సైడ్. నెక్స్ట్ TiO2లో Tiకి X ప్లస్ ఒక ఆక్సిజన్కి -2 రెండు ఉన్నాయి, ఇది =0, X +4 వస్తుంది. టైటానియం ఆక్సైడ్ కూడా ఆంఫోటరిక్ ఆక్సైడ్. ఇవి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, Mn2O3, ఇంకొక ఎగ్జాంపుల్ MN2O3లో నెంబర్ ఎంత కనుక్కుందాం. 2x ప్లస్ -2 × 3 = 0, 2x +6, X +3. Mn2O3 అనేది +3. మనం ఇందాక చెప్పినాం +3 ఉంటే అది బేసిక్ ఆక్సైడ్ అని. కానీ ఇక్కడ కొంచెం ఎక్సెప్షన్, అంటే ఇందాక మనం రాసినాం కదా, ఇక్కడ +2 +3 +4 +5 +6 +7 అని. ఇవి ఈ +6కి పక్కన ఉన్న +5 అప్పుడప్పుడు అసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తుంటుంది. అంటే ఈ రెండు నార్మల్గా ఆంఫోటరిక్ కదా, ఎప్పుడు ఆల్మోస్ట్ అన్ని దాంట్లో ఆంఫోటరికే +4 +5. కానీ +6కి జస్ట్ పక్కన ఉంది కాబట్టి అప్పుడప్పుడు అసిడిక్ ఆక్సైడ్ నేచర్ కూడా చూపిస్తుంటుంది. ఈడ నార్మల్గా ఆంఫోటరిక్ ఆక్సైడ్ +4లో ఉంది, కానీ +4కి పక్కనే 3 ఉంది కదా,
కాబట్టి అప్పుడప్పుడు 3 అనేది కూడా ఇందాక 4 అనేది VO2లో మనకి 4 అనేది బేసిక్ ఆక్సైడ్ బేసిక్ నేచర్ చూపించింది. అట్లా ఈ +3 అనేది కూడా అప్పుడప్పుడు ఆంఫోటరిక్ ఆక్సైడ్లో చూపిస్తుంటది. కాబట్టి ఇక్కడ +3 Mn2O3 అనేది ఆంఫోటరిక్ ఆక్సైడ్ +3 స్టేట్లో ఉంది, అందుకు ఆంఫోటరిక్ ఆక్సైడ్. నెక్స్ట్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ గురించి ఇది. దీని తర్వాత ఏం చెప్పుకుందాం, మిక్స్డ్ ఆక్సైడ్స్. అసలు ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ గురించి తెలుసుకోవాల్సింది ఇది. ఇప్పుడు మిక్స్డ్ ఆక్సైడ్స్. ఈ మిక్స్డ్ ఆక్సైడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇది తెలుసుకోవడానికి. ఆక్సిడేషన్ స్టేట్ క్యాన్ బి పాజిటివ్, నెగిటివ్, జీరో ఆర్ ఫ్రాక్షనల్ వాల్యూ. ఇట్లా ఆక్సిడేషన్ స్టేట్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, జీరో అయినా ఉండొచ్చు, ఫ్రాక్షనల్ వాల్యూ అయినా ఉండొచ్చు. ఈ మిక్స్డ్ ఆక్సైడ్ అంటే అర్థం ఏంది, ద ఆక్సైడ్స్ విచ్ హ్యావ్ ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే 1/2, 2/3 ఇట్లా ఫ్రాక్షన్స్ లో ఆక్సిడేషన్ స్టేట్ వస్తే దాన్ని మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటాం. ద ఆక్సైడ్స్ విచ్ హ్యావ్ ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్స్ అనేవి ఫిక్స్డ్, ఇవి అంటే గుర్తైనా పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోకుండా రాసుకోవడం వచ్చినా పర్లేదు. Fe3O4, CO3O4, Mn3O4. ఇవి ఇట్లే గుర్తుపెట్టుకున్నా పర్లేదు, కానీ రాసినా పర్లేదు, రాయడం కూడా రావాలి. F కనుక్కోవాలి మనం. 3x ప్లస్ ఒక ఆక్సిజన్కి -2 × 4 = 0, 3x +8, x = 8/3. 8/3 అనే ఒక ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి ఇట్లా ఫ్రాక్షనల్ వాల్యూ వస్తే అది మిక్స్డ్ ఆక్సైడ్. సేమ్ దీనికి మళ్ళీ 3x - 8 = 0, x +8/3. సేమ్ దీనికి కూడా 3x - 8 = 0, x = 8/3. ఇట్లా ఫ్రాక్షనల్ వాల్యూస్ వస్తే అది మిక్స్డ్ ఆక్సైడ్ కిందికి లెక్క. అసిడిక్ ఆక్సైడ్ అంటే హైయర్ ఆక్సిడేషన్ స్టేట్, బేసిక్ ఆక్సైడ్ అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్, ఆంఫోటరిక్ అంటే +3 +4 ఎగ్జిబిట్ చేసేది, మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటే ఇట్లా ఫ్రాక్షనల్ వాల్యూ ఉండేది. ఇది ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి, ఆక్సైడ్స్ గురించి టాపిక్. క్వశ్చన్స్ అడుగుతుంటారు దీని మీద కూడా, అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇప్పుడు ఇది కూడా ఒక PYQ, ఇదొక PYQ, ఇదొక PYQ, ఇదొక PYQ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ మిక్స్డ్ ఆక్సైడ్స్ అని ఇస్తారు. డైరెక్ట్ మనం రాస్తాం, +8/3 వస్తుంది, ఫ్రాక్షనల్ వాల్యూ వస్తుంది, అది మిక్స్డ్ ఆక్సైడ్ అని చెప్తాం, అంతే. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవుతాం మనం. అన్నిటికంటే ఇన్ని డేస్ చెప్పుకునే దానికంటే ఇంపార్టెంట్, కానీ ఇన్ని డేస్ చెప్పుకునేది వస్తేనే ఇది అర్థమవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి తెలిస్తేనే ఇప్పుడు ఇది అర్థమవుతుంది. ఏంది మనకి మిగిలి ఉన్న ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కలర్డ్ ప్రాపర్టీ, దీని తర్వాత అయనైజేషన్ ఎనర్జీ. ఇవి ఉన్నాయి. ఈ మూడు అన్నిటికంటే ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ కరెంట్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అవి తెలుసుకునే ముందు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఎలా రాయాలి, వాళ్ళు ఏ అయాన్ ఇచ్చినా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇందాక Mn+2 ఉంటుంది, Mn+3 ఉంటుంది, Mn+4 ఉంటుంది. ఇవన్నీ ఎట్లా రాయాలి అసలు? మనకి నార్మల్గా Mnకి అయితే కాన్ఫిగరేషన్ తెలుసు, Mn కాన్ఫిగరేషన్ 3d5 4s2 అనేది ఇట్లా మనకు తెలుసు. అవే వీటి కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలి అనేది తెలుసుకోవడమే ఇక్కడ. ఇది తెలుసుకున్నామంటే కలర్డ్ ప్రాపర్టీ వచ్చినట్లే, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వచ్చినట్లే, అయనైజేషన్ ఎనర్జీ ప్రాపర్టీ వచ్చినట్లే. మనకి ఇది తెలుసుకుంటే చాలు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, we have to remove electrons first from
హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి మాత్రమే మనం ఎలక్ట్రాన్స్ తీయాలి. అంటే ఇప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఏంది, ఎన్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. ఎన్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. అంటే ఎన్ వాల్యూ ఏది హైయెస్ట్ ఉంటే దాంట్లో నుంచి మనం ఫస్ట్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసుకుంటూ పోవాలి. ఈ అయాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచే మనం ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుంటూ రావాలి. అది ఎలానో ఈ పాయింట్ మీనింగ్ ఏందో అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం నీట్గా. ఫస్ట్ స్కాండియం నుంచే స్టార్ట్ చేద్దాం. స్కాండియం జనరల్ నార్మల్, దీన్ని నార్మల్ కాన్ఫిగరేషన్ ఏమంటారంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. దాని గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంది, కాన్ఫిగరేషన్ ఏంటి, నార్మల్గా 3d1 4s2 ఇది దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నార్మల్గా ఉన్నప్పుడు. దీని అర్థం ఏంది, దీని డయాగ్రామ్ ఎట్లా వేస్తాం, 4s2 డబ్బా ఇది, అంటే ఇది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆర్బిటాల్ అంటాం. 3Dలో 5 ఉంటాయి కదా, టోటల్ 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇది రాయడం వస్తే నీకు ఆల్మోస్ట్ వచ్చినట్లే. ఇది 3D, ఇది మొత్తం 3D, ఇది 4sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 1, ఇది 2. నెక్స్ట్ 3Dలో 1. హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఇందాక చెప్పినాం, హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి రిమూవ్ చేయాలా అని. 3లో 4లో ఏది హయ్యర్ ఎనర్జీ, 4 కదా. 4 కాబట్టి ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకుంటే ఎస్ నుంచే చేయాలి కానీ డి నుంచి చేయకూడదు. ఇప్పుడు స్కాండియం అనేది స్కాండియం +1 లాగా మారింది అని అంటారు వాళ్ళు. స్కాండియం +1 లాగా మారింది అంటే క్యాటయాన్ అంటే ఏంది, అయాన్స్ ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ పోతే 1 పాజిటివ్ ఛార్జ్ అని మనకు తెలుసు. అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలా అని. ఎక్కడి నుంచి తీసేయాలా అనే డౌట్ రాకూడదని ఇందాక చెప్పిన, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి. ఎన్ వాల్యూ ఎక్కువ ఉండే ఎనర్జీ ఎక్కువ కాబట్టి హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి. అంటే ఇప్పుడు ఎస్లోంచి ఒక ఎలక్ట్రాన్ పోవాలా. ఒక ఎలక్ట్రాన్ పోవాలి అంటే స్కాండియం +1 కాన్ఫిగరేషన్ ఎట్లా రాయొచ్చు, 3Dలో మనం ఏం చేంజెస్ చేయము. వాళ్ళు ఫస్ట్ మనం ఎస్లోంచి తీయాలి కాబట్టి 1 పోయింది కాబట్టి స్కాండియం +1 అడిగినారు కాబట్టి మనం ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలా, అది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి రిమూవ్ చేయాలా. కాబట్టి స్కాండియం +2 అనేది +1 లాగా మారింది. మళ్ళీ +1 అంటే ఎక్కువ అయింది కదా అనుకోకూడదు. +1 అంటే నెగిటివ్ ఛార్జ్ ఒకటి వెళ్ళిపోయింది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఒకటి పెరిగింది. కాబట్టి ఇది దీని కాన్ఫిగరేషన్. దీని డయాగ్రామ్ ఎట్లా వేస్తాం, ఇది ఎస్, ఇది డి. ఎస్లోంచి ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు 1 ఉంది, బిలో ఉన్నట్లే ఉంది. ఇది స్కాండియం +1 కాన్ఫిగరేషన్. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ ని, ఇది ఒక అయాన్, స్కాండియం +1 అయాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రతి దాన్ని ఇలా రాస్తాం. ఇప్పుడు మళ్ళీ స్కాండియం +1 అనేది స్కాండియం +2 లా అయ్యింది, స్కాండియం +2 అయ్యింది. స్కాండియం +2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయొచ్చు, మళ్ళీ హయ్యర్ ఎనర్జీ నుంచి రిమూవ్ చేయాలి. హయ్యర్ ఎనర్జీలో 0 అయ్యేంత వరకు మనం లోయర్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళకూడదు. హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఒక ఎలక్ట్రాన్ ఇంకా ఉంది, స్కాండియం +2 అయింది అన్నారు, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ కోల్పోయింది అన్నారు. దాని కాన్ఫిగరేషన్ ఎట్లా రాయొచ్చు, 3d1 4sలోంచి ఇంకొకటి వెళ్ళిపోతే 4s0, 3d1 4s0. దాని రిప్రజెంటేషన్ ఇది ఎస్, ఇది డి బ్లాక్ యొక్క ఎలక్ట్రాన్ అట్లే ఉంది. ఎస్లోనేమో వెళ్ళిపోయిన ఏమీ లేవు కాబట్టి 0, ఎస్ అనేది ఎంటీ ఉంది. ఇది స్కాండియం +2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మళ్ళీ స్కాండియం +2 అనేది స్కాండియం +3గా మారింది. ఇప్పుడు మనకి 4sలో ఏమీ లేవు, అంటే 4sలలో తీసేయడానికి ఏమీ లేవు. హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనేది ఇది కాదు, ఎందుకంటే అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత 4s తర్వాత దాని ముందున్న ఎనర్జీ లెవెల్కి పోతాం. 4sకి ముందు 3D ఎనర్జీ. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ని తీయాలనుకుంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి 3Dలోంచి తీస్తాం. అప్పుడు 3Dలోంచి తీసినప్పుడు 3d0 4s0, 3d0 4s0 స్కాండియం +3 కాన్ఫిగరేషన్ ఇది. దీని డయాగ్రామ్ ఎట్లా,
ఎస్ ఎంటీ ఉంటుంది, డి కూడా మొత్తం ఎంటీ ఉంటుంది. ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చెప్పిన మనం ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పింటే గుర్తుంటారు, స్కాండియం ఎగ్జిబిట్స్ ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్. +3 అని ఎందుకు చెప్పినాం? ఇప్పుడు చూడు, స్కాండియం ఉంది, స్కాండియం +1 ఏమైనా స్టేబులా? ఇది ఏమన్నా హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ ఫామ్ చేసినాయా? అస్సలు ఫామ్ చేయలే. ఇది హాఫ్ ఫిల్డ్ అయింది కానీ ఇక్కడ అంతా ఎంటీ ఉన్నాయి. ఇది కూడా ఎంటీ అయ్యేంత వరకు స్టేబుల్ రాదు. +2లో చూడు, +2లో కూడా ఇది 0 అయిపోయింది, స్టేబుల్ అయింది, కానీ డి బ్లాక్ లో ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది, స్టేబుల్ కాలే. +3లో చూడు, ఇప్పుడు +3లో అన్ని 0లో ఉన్నాయి. మనం ఏం చెప్పినాం? అన్ని ఫిల్ అయితే లేదా హాఫ్ ఫిల్ అయితే లేదా 0 అయితే అవి స్టేబుల్ అని చెప్పినాం. స్కాండియం అనేది స్టెబిలిటీని ఎక్కడ చూపించింది? +3లోనే చూపించింది. ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్లోనే స్టెబిలిటీ వచ్చింది స్కాండియం. కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్ అని నేను ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పినాం. అయాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రతి దానికి ఇట్లా రాయాలి. ఇది ఏంటి బేసిక్ అనుకుంటున్నారేమో, ఇది ఒక PYQ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ స్కాండియం +3 అయాన్ అని అడుగుతారు. మనం స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలా? +3 అంటే 3 వెళ్ళిపోవాలి, అంటే ఫస్ట్ ఎస్లోంచి వెళ్ళిపోతే ఎస్ అనేది 0 అయిపోతుంది, 2 పోయినా ఇంకొకటి పోవాలి కాబట్టి డి కూడా 0 అయిపోతుంది, 3d0 4s0 ఇది ఆప్షన్ ఉంటుంది, టిక్ పెట్టేయడమే. ఇది కూడా PYQ క్వశ్చనే. ఇట్లా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి అన్ని. ఇది అయానిక్ కాన్ఫిగరేషన్ రాసేది. అయానిక్ కాంపౌండ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా రాస్తాం. ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాం? మనం ఫస్ట్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి రిమూవ్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇది రాయడం రావాలి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాల్సిందే. మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకొని దాంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేసి ఆక్సిడేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మెయిన్గా రావాల్సింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే. అది వస్తే మిగతా అంతా అయిపోతుంది. కావాలంటే ఇప్పుడు PYQ క్వశ్చన్ కూడా చూపిస్తాను నేను. ఒకవేళ ఇక్కడ కనిపిస్తుంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంటే 2024లో అంటే లాస్ట్ ఇయర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చినారు. Cr+2 ఆక్సిడేషన్ స్టేట్, Mn+1 ఆక్సిడేషన్ స్టేట్, Ni+2 ఆక్సిడేషన్ స్టేట్, Vanadium+1 ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఆక్సిడేషన్ స్టేట్ మీద. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద క్వశ్చన్, 25th క్వశ్చన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద. ఏ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది అని కనుక్కోమని చెప్పినారు. దీని తర్వాత మళ్ళీ దాని అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని ఆక్సిడేషన్ స్టేట్ మీదనే ఉంటాయి, అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీదనే ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ మనకి రాయడం వస్తే మిగతా అన్నీ అయిపోతాయి. మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవచ్చు, కలర్డ్ ప్రాపర్టీ కనుక్కోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. సో మనకి నేర్చుకోవాల్సింది ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అది వస్తే ఆల్మోస్ట్ మొత్తం హాఫ్ లెసన్ వచ్చినట్లే. ఇక్కడ ఉన్న క్వశ్చన్ గురించి మనం చెప్తాం. ఏమి ఇచ్చినారు వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చినారు? PYQ క్వశ్చన్లో ఫస్ట్ ఒకటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షోస్ ఓన్లీ 1 ఆక్సిడేషన్ స్టేట్ అని ఇచ్చినారు. 1 ఆక్సిడేషన్ స్టేట్ చూపించేది ఏమి? ఒకటి జింక్, ఇంకొకటి స్కాండియం. వాళ్ళ ఆప్షన్స్లో స్కాండియం ఇచ్చినారు, జింక్ ఇలా కాబట్టి మనం స్కాండియంకి టిక్ పెడతాం. ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చినారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షోస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అని. ఏది చూపిస్తుంది? మ్యాంగనీస్ +2 +3 +4 +5 +6 +7 ఇట్లా మ్యాంగనీస్ అనేది 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. కాబట్టి అది PYQ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? Cr+2 ఇచ్చినారు, Mn+, ఇది ఒక్క క్వశ్చన్ చేస్తే నీకు ఇంకా కాన్ఫిగరేషన్ రాయడం వచ్చినట్లే అయాన్స్ది. Ni+2 ఇచ్చినారు, V+1 ఇచ్చినారు. ఇది మ్యాచింగ్. ఇది 1 2 3 4 ఆప్షన్స్ ఏమేమి ఇచ్చినారు? ఏ ఆప్షన్లో 3d8, B ఆప్షన్లో 3d3 4s1, C ఆప్షన్లో 3d4, D ఆప్షన్లో 3d5 4s2, D ఆప్షన్లో 3d5 4s1 ఇచ్చినారు. ఇప్పుడు దీని గురించి క్వశ్చన్ తెలుసుకుందాం. వాళ్ళు ఫస్ట్
అయాన్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ వాళ్ళు ఇచ్చినారు. క్రోమియం ఫస్ట్ ఆప్షన్ రాసుకుందాం పక్కకి. క్రోమియం జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ నార్మల్గా ఉన్నప్పుడు ఎంత, క్రోమియం గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఎత్తిపోతుంది. ఎందుకంటే క్రోమియం అందరు తొందరలో ఏమో ఆక్సిడేషన్ స్టేట్ నెంబర్ ఏం రాస్తారు 3d4 4s2 అని రాస్తారు. కానీ అది తప్పు. ఇది ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. ఎక్సెప్షన్ చెప్పిన క్వశ్చన్ అడిగితే దీని మీద అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు అని. 3d5 4s1 అనేది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వాళ్ళు అడిగింది +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ పోవాలా. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎస్లోంచి పోవాలా, ఒకటి వెళ్ళిపోయింది, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఇంకొకటి ఎక్కడ ఎస్లో అయిపోయినాయి కాబట్టి డీలోంచి అంటే క్రోమియం +2 3d4 ఉంటుంది. 3d4 ఆప్షన్లో ఎక్కడ ఉంది, క్రోమియం +2 3d4. చూడు డైరెక్ట్ ఏం లేదు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వస్తే చాలు ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇది +4 మార్క్స్ వచ్చినట్లేదు. Mn+2 సెకండ్ ఆప్షన్. Mn+2కి ఆక్సిడేషన్ నార్మల్ మ్యాంగనీస్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 3d5 4s2. Mn+1 అంటే ఒక ఎలక్ట్రాన్ పోవాలంటే ఎస్లో నుంచి ఒకటి పోవాలి. ఎస్లో నుంచి ఒకటి పోతే 4s1. ఎక్కడ ఉంది 3d5 4s1 డైరెక్ట్ ఆప్షన్, ఏం కన్ఫ్యూజన్ లేదు. Ni+2 నిఖిల్. చూడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వస్తే అన్నీ అయిపోతాయి. Ni+1 ఫస్ట్ నిఖిల్ది రాసుకుందాం. ఇక్కడ నిఖిల్ ఎంత, నిఖిల్ నెంబర్ ఎంత ఎంచుకోవాలి. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్. ఐరన్ 26, కోబాల్ట్ 27, కాపర్ 28. అంటే 28th ప్లేస్లో ఉంది అంటే 3d8. కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే చాలు. నిఖిల్ నార్మల్ కాన్ఫిగరేషన్ ఎంత 3d8 4s2. 3d8 4s2 ఉంటుంది. +2 అన్నారు. +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ పోవాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి పోతాయి, 4s ఎనర్జీ నుంచి పోతాయి. ఫస్ట్ ఒకటి పోతుంది, దాని తర్వాత ఇంకొకటి 4s0 అయిపోతుంది. ఇది Ni+2 అవుతుంది. 3d8 ఎక్కడ ఉంది ఆప్షన్లో, డైరెక్ట్ ఆప్షన్ మ్యాచ్ 3d8. ఏం కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్ ఆప్షన్ 3d8. V+5 కూడా రాద్దాం. V+1 V అంటే వెనేడియం, స్కాండియం, టైటానియం, వెనేడియం అంటే 3d3 4s2 ఉంటుంది. వాళ్ళు అడిగింది V+1 అడిగినారు అంటే ఒక ఎలక్ట్రాన్ పోవాలి. ఒక ఎలక్ట్రాన్ అంటే 4s2 అనేది 4s1 అవుతుంది. వెనేడియం +1ది 3d3 4s1 డైరెక్ట్ ఆప్షన్ మ్యాచ్. ఇంకా కింద ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని చూసుకోవడమే. ఇది ఏమన్నా క్వశ్చనా, ఇట్లా డైరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ ఇందాక చెప్పింది. అందుకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలని. ఇట్లా ఇది రాయడం వస్తే చాలు, ఊరికే +4 మార్క్స్ వచ్చినట్లే. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా ఇక్కడ D బ్లాక్లోనే కాదు, F బ్లాక్లో ఇచ్చిన, S బ్లాక్లో ఇచ్చిన, T బ్లాక్లో ఇచ్చిన, మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఇచ్చినా కూడా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయాల్సింది ఇట్లా జస్ట్ మనం రాసుకోవాలి. హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటూ పోవాలి అంతే. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ ఎట్లా రాయాలి అని. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయాన్స్ అయిపోయిందా, ఇప్పుడు చెప్పుకుందాం. ఇంపార్టెంట్ పెరుగుతూనే పోతున్నాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మెల్లగా ఇంపార్టెంట్లోకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇనార్గానిక్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనం ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకుంటే కొన్ని బట్టి పట్టాల్సిన అవసరం ఉంటాయి. ఎలిమెంట్స్ని ఇప్పుడు బట్టి పట్టాల్సిందే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాల్సిందే. అట్లాంటివి మనం ఏం చేయలేము. కానీ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకునే విధంగా గుర్తుపెట్టుకుంటే ఊరికే ఇనార్గానిక్లో 6 to 7 క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ అన్నీ ఫ్రీగా +4 మార్క్స్ వచ్చినట్లే. అక్కడే 30 to 35 మార్క్స్ మనకు వస్తాయి కెమిస్ట్రీలో. ఇప్పుడు చూడు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటివి. పెయిర్ అంటే మనకు తెలుసు. పెయిర్ అంటే 2 కలిసి ఉండడం. ఇలా ఎలక్ట్రాన్స్ కలిసి ఉంటే ఎక్కడైనా అది ఎస్ బ్లాక్లో, ఎస్లోనా, డీలోనా, పీలోనా, ఎక్కడైనా ఒకటే కాన్సెప్టే. ఇలా 2 జంటగా ఒకదాని తోడు ఒకటి జంటగా కలిసి ఉంటే దాన్ని పెయిర్ అంటాం. చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు నా పేరు నేను నీ పేరు అని. అట్లా పెయిర్ అయ్యి ఉంటే 2 ఉంటే దాన్ని పెయిర్డ్ ఎలక్ట్రాన్, దీన్ని పెయిర్డ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటాం. అంటే పెయిర్ అయ్యి ఉంటాయి. ఇలా పెయిర్ అయ్యి కాకుండా ఒకటే సింగిల్గా ఉంటే అంటే దానికి తోడు ఎవరు ఉండరు, అది ఒంటరి పక్షి. ఇట్లా ఒకటే సింగిల్గా ఉంటే దాన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అంటాం.
ఇలా ఎన్ని అన్పైర్డ్ ఉంటే అన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటాం. దీంతో అవసరం ఏమొచ్చిందో నెక్స్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో రాయడం నేర్చుకుందాం. ఏ అయాన్కైనా ఇందాక అయాన్ కాన్ఫిగరేషన్ రాసినాం కదా, హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అని కూడా అడుగుతుంటారు. ఈ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఎగ్జాంపుల్, ఇందాక స్కాండియం తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వేరేది తీసుకుందాం, టైటానియం. హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? వద్దులేము, ఇందాక స్కాండియం చెప్పుకుందాం, ఇప్పుడు కూడా స్కాండియమే చెప్పుకుందాం. నార్మల్గా స్కాండియం ఆక్సిడైడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 3d1 4s2. హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ స్కాండియం ఇన్ ఇట్స్ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలంటే మనకి డయాగ్రామ్ వేయడం రావాలి. ఇది ఎస్, ఇది డి. డిలో 5 బాక్సెస్, డిలో 5 బాక్సెస్. ఎస్లో ఎన్ని ఫిల్ అయినాయి? 1 2. ఇది పెయిర్ అయిపోయింది, దాంతో మనకు సంబంధం ఉందా? ఇది 1, డిలో 1 కాబట్టి 1. ఇప్పుడు తెలుసుకోవాల్సింది అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమని చెప్పినాం? ఒంటరిగా ఉంటే అది అన్పైర్డ్ ఎలక్ట్రాన్. హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ స్కాండియం ఇన్ ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటని చెప్తాం? 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్, 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్. అదే హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ స్కాండియం +1 ఆక్సిడేషన్ స్టేట్ అంటే స్కాండియం +1 ఆక్సిడేషన్ స్టేట్ అంటే స్కాండియం +1 రాస్తాం. స్కాండియం +1 అంటే ఇంకొకటి వెళ్ళిపోవాలి, అంటే 3d1 4s1 అవ్వాలి. 3d1 4s1 డయాగ్రామ్ రిప్రజెంటేషన్. 3d1 4s1 రిప్రజెంట్ చేస్తే అన్పైర్డ్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. 4sలో 1, 3dలో 1. ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. దేర్ ఆర్ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. ఇది పీవైక్యూ క్వశ్చనే, ఇది పీవైక్యూ క్వశ్చనే. ఇలా లైన్ టు లైన్ పీవైక్యూసే ఉంటాయి. హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ స్కాండియం +1 అన్నా, లేదంటే Mn+2, టైటానియం +3, క్రోమియం +6, ఇట్లా ఏ కాంపౌండ్ అడిగినా కూడా జస్ట్ ఇట్లా మనం కాన్ఫిగరేషన్ రావాలి, వాళ్ళు అడిగింది రాసుకుంటాం, వాళ్ళు ఏ అయాన్ అడిగితే అన్ని ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటూ పోయి రాస్తాం, ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎంచుకుంటాం. అది అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ గురించి. ఇంకా ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం, అలవాటు కావడం కోసం ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్కువ మాట్లాడదాం. ఇప్పుడు మ్యాంగనీస్ గురించి క్లియర్గా మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని దానిలోకి ఒకసారి చెప్పేసుకుందాం, కన్క్లూడ్ చేసేద్దాం. మ్యాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 3d5 4s2 కదా, 3d5 4s2. హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ మ్యాంగనీస్ ఇన్ ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఈ రిప్రజెంటేషన్ రాసుకోవాలా, ఖచ్చితంగా రాసుకోవాలా. ఫస్ట్ ఎస్లో 2 నిండినాయి. ఇప్పుడు 3d5 ఉంది కదా అని మనం 3d5లో రాయాల్సింది ఎట్లా? ఫస్ట్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని నింపిన తర్వాతనే దానికి పెయిరింగ్ అనేది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5, ఈ 2 ఇవి పెయిర్ అయినాయి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ 1 అంటే కెమిస్ట్రీ సార్ ఎవరైనా చూశారంటే ఇట్లా పట్టుకొని సాగుపడతారు. రావాల్సింది దీన్ని ఎవరు చెప్పింది అంటే హున్స్ రూల్ అని మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. అది అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో చెప్తాం. 3 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ చేయాలి? ఫస్ట్ ఒక ఆర్డర్లో ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటా పోయి దాని తర్వాత పెయిరింగ్ అనేది జరుగుతుంది. 3d5 అంటే 5 ఉన్నాయి, 1 2 3 4 5. అదే 3d6 వచ్చింది అనుకో, మళ్ళీ 3d6 అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది, అలా ఫిల్ చేయాలి. ఇప్పుడు హౌ మెనీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ Mn ఇన్ ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఎన్ని ఉన్నాయి? ఇదేమో పెయిడ్, దీంతో మనకు సంబంధంలా. 1 2 3 4 5. 5 అనేది అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ గ్రూప్స్ ఉన్నాయి, 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. Mnకి అది. నెక్స్ట్ Mn+1. Mn+1 అంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోవాలా. 3d5 4s1 అంటే 4sలోంచి ఒకటి తీసేయాలా, 4sలోంచి ఒకటి తీసేద్దాం. ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే 1 2 3 4 5 6. ఇప్పుడు 6 అయినాయి. ఇందాక పెయిర్ అనేది కూడా ఒకటి వెళ్ళిపోవడం వల్ల అన్పెయిర్ అయింది, +6 అయినాయి అంటే 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ Mn+2 అంటే Mn+1 నుంచి ఇంకొకటి వెళ్ళిపోవాలా, అంటే 3d5 4s0 అంటే 4sలో ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఎన్నైనాయి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్?
1 2 3 4 5 మళ్ళీ 5 అయినాయి. ఈ నెంబర్స్ అనేవి ఒక ఆర్డర్లో పోతాయని ఏం లేదు, జస్ట్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావాలా, ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకోవాలా. దీని తర్వాత mn+3 అంటే ఇంకా ఎస్లో ఏమీ లేవు కాబట్టి డీలోంచి ఒకటి తీసేయాలా. 3d4 లాస్ట్ నుంచి తీసుకుంటూ రావాలా. 3d4 అంటే డీలో 4 ఉండాలా. ఎన్ని ఉన్నాయి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఉన్నాయి 4 అయినాయి. mn+2 mn+3 అయిపోయింది, mn+4 అయింది. mn+4 అంటే ఒక ఎలక్ట్రాన్ ఇంకొకటి పోవాలా. 3d3 చూడు అన్ని దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వస్తే చాలు. 3d3 అంటే డీలో 3 ఉండాలా. 3 ఉన్నాయంటే దాని అర్థం ఏంది, 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. 3 ఉన్నాయి కదా, 1 2 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. మళ్ళీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇది ఫస్ట్ చార్జ్ అనుకునేవి, అంటే +4 ఉంది కాబట్టి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని దాని అర్థం కాదు. +4 అంటే దాని ఆక్సిడేషన్ స్టేట్ రాసి దాంట్లో బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని సింగిల్ పేర్స్ ఉన్నాయో దానిని అన్పెయిడ్ అంటాం. సేమ్ ఇట్లనే mn+5 అంటే 3d2 రాస్తాం, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలా. 1 2 ఉన్నాయి, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. mn+6 అంటే 3d1 అంటే 1 ఉండాలా కాబట్టి 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇవన్నీ మ్యాగ్నెటిక్ మూమెంట్ కలర్లో యూజ్ అవుతాయి. mn+7 అంటే 3d0 అంటే ఏమి ఉండకూడదు కాబట్టి 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడు mn+7 అనేది అన్నిటికంటే స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ పైన ఉన్న దానికంటే స్టేబుల్ అని ఎందుకు చెప్తామంటే దీంట్లో 0 ఎలక్ట్రాన్స్ 0 ఉంటే లేదా కంప్లీట్లీ ఫిల్ అయితే లేదా హాఫ్ ఫిల్డ్ అయితే అవి స్టేబుల్ అని చెప్పుకున్నాం. కాబట్టి mn+7 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్. లేదా నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు d5 కాన్ఫిగరేషన్ ఉంటే స్టేబుల్, లేదా 0 కాన్ఫిగరేషన్ ఉంటే స్టేబుల్. కాబట్టి mn+7 అనేది స్టేబుల్ అని చెప్పుకున్నాం. ఇట్లా ఆక్సిడేషన్ స్టేట్ నుంచి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కనుక్కునే పద్ధతి ఇది. దీని మీద ఉన్న PYQ చూద్దాం. ఇది PYQ క్వశ్చనే. మొత్తం లైన్ టు లైన్, ప్రతి లైన్ టు లైన్ PYQs ఉంటాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మీద ఉన్న PYQs ఇప్పుడు చూద్దాం. ఏమేమి ఉన్నాయి, ఏం కనిపిస్తున్నాయి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూస్తేనే 14th క్వశ్చన్, ఇక్కడ ఈ బుక్లో 14th క్వశ్చన్ PYQ బుక్లో ఏప్రిల్ 6 2024లో అడిగినారు. అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నారు. వాళ్ళు 4 ఎలిమెంట్లు ఇచ్చినారు. 4 ఎలిమెంట్లు ఏవేవి, స్కాండియం ఇచ్చినారు. చూడు వాళ్ళు నేమ్స్ ఇయ్యరు, వాళ్ళు పేర్లే ఇస్తారు. క్రోమియం నేమ్స్ ఇయ్యరు, ఓన్లీ సింబల్స్ ఇస్తారు. టైటానియం, మ్యాంగనీస్. దీంట్లో అన్పెయిడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అన్నారు. అంటే తక్కువ నుంచి ఎక్కువ, ఏదైతే ఎక్కువ ఉన్నాయో అది లాస్ట్లో ప్లేస్ చేయాలి. దీంట్లో ఇప్పుడు మనం ఈ అన్నిటికీ రాయాల్సింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం, అన్పెయిడ్ ఎలక్ట్రానిక్ చూసుకోవడం. స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d1 4s2. ఎన్ని అన్పెయిడ్ ఉంటాయి, బాక్స్ వేసుకోవడం. 1 2 3 4 5 1 2 3 4 5 4s2 ఎస్లో 2 ఫిల్ అయినాయి, 3dలో 1. దీంట్లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సేమ్ క్రోమియం చూడు ఎక్సెప్షన్ కాన్ఫిగరేషన్ ఇచ్చినారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఆర్డర్ పోతుంది, ఆర్డర్ దొబ్బేస్తుంది. క్రోమియంలో 3d5 4s1 బాక్స్ డయాగ్రామ్ వేసుకోవాలా. 3d5 అలవాటు కావాలా, ఇట్లా ప్రతి దానికి రాసుకుంటూ పోతేనే అలవాటు అవుతుంది. 4s1 3d5 అంటే 1 2 3 4 5. ఇప్పుడు ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 6 ఉన్నాయి, 6 వచ్చినాయి. అదే మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ మర్చిపోయి 3d4 4s2 రాసినాం అనుకో, ఇక్కడ 4s2 అయిపోతాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ నెంబర్ అనేది మారిపోతుంది. అప్పుడు ఆన్సరే తప్పైపోతుంది. దీంట్లో 6 ఉన్నాయి, క్రోమియంకి 6 ఉన్నాయి. వెనేడియం రాసుకో, వెనేడియం కాన్ఫిగరేషన్ స్కాండియం, టైటానియం, వెనేడియం. 3d3 4s2 బాక్స్ డయాగ్రామ్ వేసుకో. 3d3 4s2లో 2 నిండిపోయినాయి. 3d3లో అంటే 1 2 3 ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3. వెనేడియంలో 3. నెక్స్ట్ టైటానియంకి రాసుకో. టైటానియం 3d2 4s2 బాక్స్ డయాగ్రామ్, మళ్ళీ బాక్స్ డయాగ్రామ్ వేసుకో. 1 2 3 4 5
ఎన్ని ఉన్నాయి 1 2 2 ఉన్నాయి. ఇది ఫుల్ అయిపోయింది. 1 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఎంఎన్కి రాసుకో. ఎంఎన్ కాన్ఫిగరేషన్ 3d5 4s2 3d5 4s2 మళ్ళీ డయాగ్రామ్ వేసుకో. అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీదనే. ఎస్లో ఫుల్ అయిపోయినాయి. 1 2 3 4 5 3d5 అంటే ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 2 3 4 5 దీనికి 5. ఇప్పుడు అంతా తొడిపోయి ఆర్డర్ రాద్దాం. ఏ దానికి ఎక్కువ ఏ దానికి తక్కువ ఆర్డర్ రాసుకుంటూ పోదాం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్డర్ అన్నిటికంటే తక్కువ, వాళ్ళ ఇంక్రీజింగ్ ఆర్డర్ వాటి చిన్న నుంచి పెద్ద, అన్నిటికంటే తక్కువ అనేది స్కాండియం. స్కాండియం కంటే ఎక్కువ టైటానియం. టైటానియం కంటే ఎక్కువ వెనేడియం. వెనేడియం తర్వాత మ్యాంగనీస్. మ్యాంగనీస్ తర్వాత క్రోమియం. ఇదే తేడా. ఇప్పుడు చూడు ఎందుకు ఎలక్ట్రానిక్ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలా అంటే నువ్వు సిఆర్ ఇప్పుడు క్రోమియంకి నువ్వు నార్మల్గా మర్చిపోయి ఫ్లోలో 3d4 4s2 రాసినావే అనుకో, ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోకుండా. దాంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయినాయి 4 అయినాయి. డయాగ్రామ్ వేసుకుంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4 వస్తాయి. కాబట్టి నువ్వేం చేస్తుండే అప్పుడు క్రోమియం ఇటు సైడ్ పెట్టి మ్యాంగనీస్ అటు సైడ్ పెడుతుంది. ఆన్సర్ పోతుండే -1 పడుతుండే. కావాలంటే ఆ ఆప్షన్ కూడా ఉండేది. లాస్ట్లో మ్యాంగనీస్ ఉండి దాని తర్వాత క్రోమియం ఉండే ఆప్షన్ కూడా ఉంది. థర్డ్ ఆప్షన్ ఏమో దీని రివర్స్, మ్యాంగనీస్ లాస్ట్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఏమో ఈ ఆప్షన్ ఉంది. అందరూ థర్డ్ వరకు ఆప్షన్ చూసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ లేని అది పెట్టొస్తారు. ఫోర్త్ ఆప్షన్ ఇది మన ఆన్సర్లో ఫోర్త్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుంటే ఇక్కడ +4 మార్క్స్, ఊకే +4 మార్క్స్ ఈజీగా పోయినట్లు. గుర్తుపెట్టుకుంటే +4 ఈజీ వస్తాయి. ఇది ఇట్లా ఆర్డర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మీద ఇట్లా రాయాలి. అదొకటేనా క్వశ్చన్? మళ్ళీ ఇంకా ఉన్నాయి. అదో క్వశ్చన్ కనిపించింది. దాని తర్వాత విచ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని అడిగినారు. ఇక్కడే క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 అంటే April 4, 2025 అంటే లాస్ట్ ఇయర్, మనం 2026, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ద పెయిర్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే వాళ్ళు కొన్ని పెయిర్స్ ఇచ్చినారు. వెనేడియం +2 కోబాల్ట్ +2. ఈ యొక్క క్వశ్చన్ చెప్పేసి ఈ అన్పెయిడ్ టాపిక్ని క్లోజ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత అన్పెయిడ్ టాపిక్ని క్లోజ్ చేద్దాం. క్వశ్చన్ వెనేడియం +2 కోబాల్ట్ +2 ఇచ్చినారు. ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ ఏ. బి ఏమి ఇచ్చినారు? Mn+, బి ఏమి ఇచ్చినారు? టైటానియం +2 CO+2. ఆప్షన్ సి Fe+3 Cr+2. డి టైటానియం +3 Mn+2. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఇవి. క్వశ్చన్ ఏమడిగినారు? ఏ ఆప్షన్లో ఉన్న పెయిర్స్కి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ ఉన్నాయి అని అడిగినారు. సేమ్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సేమ్ రావాలి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సేమ్ రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, కాన్ఫిగరేషన్ సేమ్ అయినా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సేమ్ అవుతుందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అవన్నీ మనకి ఎందుకు, ఫస్ట్ రాద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. వెనేడియం +2. వెనేడియంకి నార్మల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 3d3 4s2 2 పోయినాయి కాబట్టి 3d3 4s0 అయింది. రాసే కొద్దీ అలవాటు అవుతాయి. డిలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్లా రాసుకో చిన్నగా. కోబాల్ట్ +2. కోబాల్ట్ నార్మల్గా ఎన్నో నెంబర్? కోబాల్ట్ అంటే ఐరన్ తర్వాత ఐరన్ 26, కోబాల్ట్ 27 అంటే 3d7 వస్తుంది. దానికి 3d7 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తే చాలు. కోబాల్ట్ +2 అంటే 2 వెళ్ళిపోతాయి. ఎస్లో నుంచి 2 వెళ్ళిపోతే 4s0. నార్మల్గా ఫస్ట్ ఎట్లుంటుంది బాక్స్? ఇది నార్మల్ది ఫస్ట్ రాద్దాం. కోబాల్ట్ +2 7 అంటే ఎట్లా ఫిల్ అవుతాయి? 1
2 3 4 5 6 7 ఇట్లా ఫిల్ అవుతాయి. కోబాల్ట్ +2లో ఎన్ని ఉన్నాయి? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కోబాల్ట్ 3 అన్పేర్డ్ ఉన్నాయి. వాళ్ళు అడిగింది కోబాల్ట్ +2 కాబట్టి 4s0 చేస్తాం. 4s0 అంటే ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు కోబాల్ట్ +2లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే దీనికి కూడా 3 వచ్చినాయి. ఒకవేళ ఇది మల్టీ కరెక్ట్ ఆప్షన్ అంటే అడ్వాన్స్లో ఇచ్చిన క్వశ్చన్ అయితే ప్రతి ఆప్షన్ చెక్ చేసుకొని చూసుకుంటాం. కానీ మనకి ఫస్ట్ ఆప్షన్కి ఆన్సర్ వచ్చేసింది కదా, కాబట్టి మనం ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. జేఈ మెయిన్సే కాబట్టి దీంట్లో మల్టీ కరెక్ట్ ఏమి ఉండవు కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చెక్ చేసుకునే పద్ధతి. ఇవన్నిటికీ చెక్ చేసుకొని చూసిన ఆన్సర్ అనేది మ్యాచ్ కాదు, ఇది ఒక్కటే మ్యాచ్ అవుతుంది. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ టాపిక్ ఇది. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంపార్టెంట్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ బిహేవియర్. ఇది ఫిజిక్స్లో కూడా చెప్పుకుంటాం, కెమిస్ట్రీలో కూడా చెప్పుకుంటాం. మ్యాగ్నెటిజం లెసన్లో, ఫిజిక్స్లో దీని గురించి చెప్పుకుంటాం. మ్యాగ్నెటిక్ బిహేవియర్ అని. మ్యాగ్నెటిక్ బిహేవియర్ అనేది 2 టైప్స్. దాని పేర్లో ఒకటి తెలుసుకుంటే చాలు మనం. పారామాగ్నెటిక్ ఒకటి, డయామాగ్నెటిక్ ఒకటి. పారామాగ్నెటిక్ ఒకటి, డయామాగ్నెటిక్ ఒకటి. డయామాగ్నెటిక్ ని స్టేబుల్ అని చెప్తాం, పారామాగ్నెటిక్ ని అన్స్టేబుల్ అని నేను చెప్తా. అది మరి నిజమో తెలియదు, నేనైతే ఇట్లే గుర్తుపెట్టుకున్నా. డయామాగ్నెటిక్ అంటే స్టేబుల్ అని, పారామాగ్నెటిక్ అంటే అన్స్టేబుల్ అని గుర్తుపెట్టుకున్నా. అసలు మ్యాగ్నెటిక్ బిహేవియర్ అనేది ఎట్లా వస్తుంది? పారామాగ్నెటిక్ అనేది ఎప్పుడు చెప్తాం, డయామాగ్నెటిక్ అనేది ఎప్పుడు చెప్తాం? ఇఫ్ ద ఎలక్ట్రాన్, ద అయాన్ ఆర్ ద స్పీసీస్ కంటైన్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని పారామాగ్నెటిక్ నేచర్ అంటాం. The electron, the element or the species, the ions which contain unpaired electron. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఒక్కటున్నా చాలు, అసలు ఏమీ లేకపోతే అది వేరు. ఒక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నా దాన్ని పారామాగ్నెటిక్ నేచర్ అంటాం. పారామాగ్నెటిక్ నేచర్. ఈవెన్ అట్లీస్ట్ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నా అది పారామాగ్నెటిక్ అవుతుంది. ఏమీ లేకుంటే 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే దాని అర్థం ఏంది? ఇవన్నీ పెయిర్ అయిపోయి ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉన్న దాంట్లో పెయిర్ అయి ఉంటాయి. అట్లా పెయిర్ అయితే డయామాగ్నెటిక్. నేను పెయిర్ అయింది అనే దాన్ని స్టేబుల్ అని గుర్తుపెట్టుకున్నా. అన్పెయిర్ అయింది కాబట్టి పెయిర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి అన్స్టేబుల్ అని గుర్తుపెట్టుకున్నా నేను. అన్స్టేబుల్, అన్పెయిడ్, స్టేబుల్, పెయిడ్, 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ నువ్వు రాసిన కాన్ఫిగరేషన్ లో ఇప్పుడు స్కాండియం రాస్తావు, స్కాండియంలో నీకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కనిపించిందంటే స్కాండియం ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ బిహేవియర్. ఒకవేళ నువ్వు ఇప్పుడు జింక్ రాస్తావు, జింక్ అనేది స్టేబుల్ కాంపౌండ్ లో నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తే ఇట్ షోస్ డయామాగ్నెటిక్ నేచర్. ఇది పారామాగ్నెటిక్ అండ్ డయామాగ్నెటిక్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఎన్ని క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, ఏమీ ఉండదు. ఓన్లీ పారామాగ్నెటిక్, డయామాగ్నెటికా చెప్పిన మ్యాగ్నెటిక్ నేచర్, పారామాగ్నెటిక్ నేచర్, డయామాగ్నెటిక్ నేచర్ అని. మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఎట్లా అనుకోవాలా? వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం, మ్యూ వాల్యూ అంటాం, లేదా మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ అంటాం దాన్ని. ఇది గుర్తుపెట్టుకున్నాం కదా, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ అని. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్, పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది డయామాగ్నెటిక్. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం, దాని తర్వాత పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ కాకుండా దీంట్లో అడిగేది మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది ఫిజిక్స్లో కూడా చెప్పుకుంటాం, కెమిస్ట్రీలో కూడా చెప్పుకుంటాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్ స్పిన్ ఓన్లీ వాల్యూ. ఇది ఈ లెసన్కి సంబంధించి కాదు, ఎక్కడో అటామిక్ నెంబర్కి సంబంధించింది, కానీ క్వశ్చన్స్ అన్ని అడిగేది ఇక్కడ. స్పిన్ ఓన్లీ వాల్యూ అంటాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్ స్పిన్ ఓన్లీ వాల్యూ రిప్రజెంటెడ్ విత్ మ్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. దాని ఫార్ములా ఏంది? ఈ లెసన్లో ఏమైనా ఫార్ములా ఉంది అంటే అది ఒకటే.
ఫార్ములా mu is equals to root of n into n+2. దీని మీద మెయిన్స్లో, అడ్వాన్స్లో, ఎంసెట్, కేసెట్ ఇట్లా ప్రతి సెట్లో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. పేపర్లో క్వశ్చన్ అనేది పక్కా ఉంటుంది. డి బ్లాక్ ఎలిమెంట్ నుంచి అడిగినారంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఇక్కడ నుంచి ఉంటాయి. ఇది ఏంది? మ్యాగ్నెటిక్ మూమెంట్. దీని యూనిట్స్ బోర్ మ్యాగ్నెటన్, బిఎం అంటాం. దాంతో మనకు అవసరం లేదు. బోర్ మ్యాగ్నెటన్. ఎన్ అంటే ఏంది? ఇక్కడ మ్యూ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నాం. ఎన్ అంటే ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం చెప్పినాం డయామాగ్నెటిక్ లో 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఒకసారి ఈ ఫార్ములాలో 0 పెట్టు. 0 into 0+2 అంటే 0 into 2 0 అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఇస్ 0. డయామాగ్నెటిక్ అనేవి స్టేబుల్ ఎందుకు అంటే దాంట్లో ఎటువంటి మూమెంట్ ఉండదు, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇస్ 0. ఓన్లీ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ తో మ్యాగ్నెటిక్ మూమెంట్. ఎందుకంటే దాంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఒక్కటైనా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 1 ప్లేస్ చేస్తే 1 into 1+2 అంటే 3 √3 మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ √3 అట్లా చూపిస్తుంది. ఇది స్పిన్ ఓన్లీ వాల్యూ అంటారు. దీన్ని స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటారు. దీన్ని స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటారు. స్పిన్ ఓన్లీ ఫార్ములా ఆర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం, లేదంటే స్పిన్ ఓన్లీ వాల్యూ అంటారు. క్వశ్చన్ లో ఏమి ఇచ్చినా ఇదే ఫార్ములా. mu is equals to root of n into n+2 అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు దీని మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సేమ్ ఇందాక ఇచ్చినట్లే 4 ఎలిమెంట్స్ ఇస్తారు లేదా 4 అయాన్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యావ్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని అడుగుతారు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. మనం చెప్పిన ఎగ్జాంపుల్ స్కాండియం. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ స్కాండియం ఇన్ ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 3d1 4s2. ఇది 3d1 4s2 అనేది జనరల్ స్టేట్. దీన్ని ఫస్ట్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవడానికి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోనే సంబంధం. అన్పెయిడ్ కనుక్కోవాలంటే నీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చిండాలి. ప్రతిదీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీదనే బేస్డ్. చూడు ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 ఉంది, ఒకటి ఉంది. స్కాండియం కి 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే n వాల్యూ ఇది ఈక్వల్స్ టు 1. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ? mu is equals to root of n into n+2 కదా. n into n+2 n ప్లస్ లో 1 పెట్టు. 1 into 1+2 అంటే √3 వాల్యూ 1.732. √3 వాల్యూ 1.732 అంటే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ 1.732 బోర్ మ్యాగ్నెటన్ అంటే బిఎం. అది యూనిట్స్ మనకి దాంతో సంబంధం లే. ఇది mu వాల్యూ ఆఫ్ స్కాండియం ఇన్ ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు కొన్ని రూట్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రూట్లలో వాల్యూస్ ఇయ్యరు, మనమే గుర్తుపెట్టుకోవాలి. √2 వాల్యూ 1.414. √3 వాల్యూ ఇది గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి అవసరం మనకి. √3 వాల్యూ 1.732. క్యాలిక్యులేట్ ఏం చేయకుండా డైరెక్ట్ ఓకే. √4 వాల్యూ తెలుసు మనకి 2. √5 వాల్యూ 2.232. ఇట్లా ఇవి చాలు మనకి, ఇక్కడ దాకా చాలు. ఒకవేళ వాళ్ళు √6 అడిగితే ఏం చేస్తాం? √6 అంటే దేనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంది? √4. √4 వాల్యూ 2 అంటే 2 కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అని. ఇప్పుడు 2.232 అనేది √5 అయిపోయింది కాబట్టి జస్ట్ అట్లా అప్రాక్సిమేట్లీ 2.4. వాళ్ళ ఆప్షన్స్ లో 2.4 కి దగ్గర ఏది ఇస్తే అది చూసుకుంటాం. సేమ్ √7 వాల్యూ సరే √8 తీసుకుందాం. √8 వాల్యూ √8 కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏది? 3 అంటే √9 ఇది ఫస్ట్ 3 రాస్తాం కదా. ఇప్పుడు √9 వాల్యూ 3 అయినప్పుడు √8 అంటే 3 కంటే కొంచెం తక్కువ కాబట్టి అప్రాక్సిమేట్లీ 2.8 2.9 తీసుకుంటాం. ఇట్లా అప్రాక్సిమేట్ చేయొచ్చు. మనం క్యాలిక్యులేట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇంటీజర్ టైప్ లో రావు కాబట్టి డైరెక్ట్ మల్టీ కరెక్ట్ లోనే వస్తాయి. ఇట్లా చూసుకోవడం అప్రాక్సిమేట్ వాల్యూ చూసుకుంటే చాలు. √2 1.414 1.732 2.232 ఈ 3 అనేది మనకి అప్పుడప్పుడు యూజ్ అవుతుంటాయి కాబట్టి గుర్తుపెట్టుకో అని చెప్తాం. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి. అదే వాళ్ళు ఈ స్కాండియం అయిపోయింది. అదే వాళ్ళు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్
ఇచ్చిన కాంపౌండ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 2 వస్తే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? 2 అంటే 2 ఇంటూ 2 + 2 రాస్తాం ఫార్ములాలో. ఇది ఈక్వల్స్ టు 2 + 2 4, 4 2 8. ఇందాకనే చెప్పినాం √8 అంటే అప్రాక్సిమేట్లీ 2.9, మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.9. అదే 3 ఇచ్చినారంటే √3 ఇంటూ 3 + 2 అంటే 5, 5 3s √15. √15కి దగ్గరలో ఉన్న వాల్యూ ఎంత? √16, 4. ఇది ఎక్కువ అడుగుతుంటారు, మెయిన్గా అడుగుతుంటారు. ఇది ఇది 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నది. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం, అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడం. √15కి దగ్గరలో వాల్యూ √16 అంటే 4, అంటే 4 కంటే కొంచెం తక్కువ 3.9 లేదా 3.8. ఇది ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్లు. ఇక్కడ నుంచి ఏమన్నా లాజికల్ క్వశ్చన్ అడుగుతారు అనుకుంటే అది ఏంటి ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఇట్లా నార్మల్గా వాళ్ళే కాంపౌండ్ ఇచ్చి లేదా వాళ్ళే అయాన్ ఇచ్చి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదా వాళ్ళు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఆప్షన్స్ ఇస్తారు. వాళ్ళే స్కాండియం ఇస్తారు, టైటానియం ఇస్తారు, వెనాడియం, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చి ఏ దానికి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఫార్ములాలో ఎన్ వాల్యూ అనుకొని సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే ఎక్కువ వచ్చిందో దాన్ని టిక్ పెడతాం ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో. ఇట్లా కాకుండా కొన్నిసార్లు ఎట్లా అడుగుతుంటారంటే ఈ మధ్య ఈ టైప్లో ఎక్కువ అడుగుతున్నారు. ఎట్లా? వాళ్ళే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ద మ్యూ వాల్యూ ఈజ్ 3.9 బోర్ మ్యాగ్నెటన్. దెన్ how many unpaired electrons will be possible అని 3.9 బోర్ మ్యాగ్నెటన్ అనే మ్యూ వాల్యూ రావాలంటే ఎన్ వాల్యూ ఎంత అయిండాలా అనేది. వాళ్ళ ఆప్షన్స్లో 1, 2, 3, 4 అని ఇస్తారు. ఎన్ వాల్యూ ఏం అవ్వచ్చు అని. ఏం చేస్తాం మనం ఇప్పుడు నార్మల్గా మ్యాథ్స్ ఎక్కువ తెలిసిన వాళ్ళంటే ఏం చేస్తారు? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √n × n+2 ఎగ్జాక్ట్ వాల్యూ గుడుకోవడం కోసం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి దీన్ని స్క్వేర్ చేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఫామ్ చేసి అట్లా సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. 10 నిమిషాలు అయిపోతుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ అట్లా చేయం. మనం ఏం చేస్తాం? ఆప్షన్ వెరిఫికేషన్లో ఇప్పుడు ఇవన్నీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వాళ్ళు ఇచ్చినారా, n1 ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం మ్యూ వాల్యూ. మనకి ఏ ఆప్షన్కి అయితే 3.9 వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్. n1 ఉన్నప్పుడు మ్యూ వాల్యూ ఎంత? 1 × 1+2 అంటే 3. √3 వాల్యూ 1.73. ఇది కాదు, 2ది అనుకుందాం. n2 ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? ఈ క్వశ్చన్ ఏదో ఊరికే చెప్పట్లేదు, ఇది 4 to 5 times వచ్చింది, రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఇది. మ్యూ వాల్యూ మారొచ్చు కానీ క్వశ్చన్ మాత్రం ఇదే. మ్యూ ఎన్ వాల్యూ 2 ఉన్నప్పుడు 2 × 2+2 అంటే 4, 4 2s 8. √8 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత? 9 అంటే 3 అంటే 2.9 మనకి ఇంకా 3.9 రాలే. n = 3 ఉన్నప్పుడు 3 × 3+2 అంటే 5. √15 అప్రాక్సిమేట్ వాల్యూ 3.9 బోర్ మ్యాగ్నెటిక్ ఇక్కడ వచ్చింది. 3.9 n ఎంత ఉన్నప్పుడు వచ్చింది? +3 అంటే మన ఆన్సర్ +3. ఆప్షన్లో +3 ఉంటుంది, టిక్ చేయాలా. ఇట్లా అడుగుతారు. ఒకవేళ ఇట్లా అడిగితే ఎన్ వాల్యూ మనం అనుకుంటాం. ఇంకో క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ ఇంకెట్లా అడుగుతారు? ఇవన్నీ క్వశ్చన్ మోడల్స్. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఈజ్ 3.9. విచ్ ఎలిమెంట్ ఎగ్జిబిట్స్ 3.9 మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటారు. అంటే వాళ్ళు ఇట్లా స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం ఇట్లా ఇచ్చేసి ఎలిమెంట్స్ 4 ఆప్షన్లో విచ్ ఎలిమెంట్ మేబీ అంటే ఒక ఎలిమెంట్కి 3.9 మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఉంది, అది ఏ ఎలిమెంట్ అవ్వచ్చు అని అడుగుతారు వాళ్ళు. ఏ ఎలిమెంట్ అవ్వచ్చు అంటే మనకు కావాల్సింది ఎంత? 3.9 అంటే ఎన్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఇందాక? ఎన్ వాల్యూ 3. ఎన్ వాల్యూ 3 ఏ దానికైతే ఉంటుందో, లేదా మళ్ళీ సేమ్ ఇందాకట్లనే ప్రతి ఎలిమెంట్కి స్కాండియంకి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనుకుంటావు, టైటానియంకి మ్యాగ్నెటిక్ మూమెంట్, వెనేడియంకి మ్యాగ్నెటిక్ మూమెంట్, క్రోమియంకి మ్యాగ్నెటిక్ మూమెంట్, ఏ దానికైతే 3.9 వస్తుందో అదే ఆన్సర్. ఇట్లా ఎలిమెంట్ ఇస్తారు. ఎలిమెంట్ ఇవ్వకుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తారు. కాన్ఫిగరేషన్ ఇవ్వకుంటే ఎలిమెంట్ నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇస్తే కూడా నెంబర్ అని కూడా మనకు తెలుసు. లేదంటే ఎలిమెంట్ సిరీస్ ఇస్తారు, ఎలిమెంట్ పొజిషన్ ఇస్తారు. ఇట్లా ఏమైనా ఇవ్వచ్చు. ఎన్ వాల్యూస్ ఇచ్చేస్తారు. ఇట్లా ఏది ఇచ్చి 3.9 వాల్యూ ఏ దానికి వస్తుంది అని ఇస్తారు. ఇప్పుడు స్కాండియం కాన్ఫిగరేషన్ 3d1 4s2. దీనికి ఎంత? స్కాండియం అంటే 3d1 4s2. ఎస్ ఫుల్ అయిపోయినాయి, డి 1 ఉంది, మనకి 3 రావాల్సింది కాబట్టి స్కాండియం కాదు. టైటానియం 3d2 4s2. 4s ఫిల్ అయిపోయింది, 3dలో
2 అన్పెయిడ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. వెనేడియం 3d3 4s2 4s ఫిల్ అయిపోయింది, డీలో 3 ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ ఇక్కడ 3 వచ్చింది, వెనేడియంకి 3 వచ్చింది కాబట్టి ఈ వెనేడియమే ఎక్కువ అడుగుతుంటారు. 3.9 వెనేడియం 3.9 వెనేడియం n=3 డైరెక్ట్ గుర్తు కూడా పెట్టుకోవచ్చు మనం. వెనేడియంకి 3.3 వచ్చింది ఎన్ వాల్యూ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ 3.9 వస్తుంది. లేదా వెనేడియం లేకుండా వెనేడియం నెంబర్ ఎంత, స్కాండియం 21 టైటానియం 22 వెనేడియం 23 ఆప్షన్స్లో అటామిక్ నెంబర్ 23 అని ఇచ్చేస్తారు. అప్పుడు కూడా ఇదే మొత్తం ఒక్కటే క్వశ్చన్ మీద ఎన్ని ఫార్మ్స్ ఇస్తే డైరెక్ట్ క్వశ్చన్లో ఎన్ని ఇస్తారు, లేదా ఎలిమెంట్ నేమ్ ఇస్తారు, లేదా కాన్ఫిగరేషన్ ఇచ్చేస్తారు, లేదా అటామిక్ నెంబర్ ఇస్తారు. ఇది దీని గురించి మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి. ఇప్పుడు సమ్మరీ, మ్యాగ్నెటిక్ బిహేవియర్లో ఏమేమి చెప్పుకున్నాం అనేది జస్ట్ ఓకే రీక్యాప్. పారామాగ్నెటిక్, ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా పారామాగ్నెటిక్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హ్యావ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. డయామాగ్నెటిక్, ఎంత చిన్న కాన్సెప్ట్ అసలు, ఈ కాన్సెప్ట్ మీద ఎన్నిసార్లు క్వశ్చన్ అడుగుతారో, రిపీటెడ్ క్వశ్చన్ అడిగినా మళ్ళీ అవే అడుగుతుంటారు. పెయిడ్ ఎలక్ట్రాన్స్ స్పిన్ ఓన్లీ ఫార్ములా ఆర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ μ=√n+2 బోర్ మ్యాగ్నెటాన్, అది యూనిట్. n నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇది మనం మ్యాగ్నెటిక్ మూమెంట్లో తెలుసుకున్న కాన్సెప్ట్. ఇది ఇంత మ్యాగ్నెటిక్ మూమెంట్లో మనకు ఉన్న కాన్సెప్ట్, తెలుసుకున్న కాన్సెప్ట్ ఇది. చూడు, పారామాగ్నెటిక్ అన్పెయిడ్, డయామాగ్నెటిక్ పెయిడ్, స్పిన్ ఓన్లీ ఫార్ములా μ=√n+2 n నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి వాళ్ళు అయాన్ ఇచ్చిన, మెటల్ ఇచ్చిన, ఎలిమెంట్ ఇచ్చిన, ఇది డి బ్లాక్ ఒకటే కాదు ఫార్ములా, ఈ టోటల్ 118 ఎలిమెంట్స్లో ఎక్కడ అడిగినా, ఏదాని మ్యాగ్నెటిక్ నేచర్ అడిగినా, ఏదాని మ్యాగ్నెటిక్ మూమెంట్ అడిగినా, లేదంటే ఏదాని స్పిన్ వాల్యూ అడిగినా ఫార్ములా ఒకటే, n అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. దాని తర్వాత మ్యాగ్నెటిక్ తర్వాత సో మచ్ వెరీ 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 ఇంపార్టెంట్ కలర్డ్ ప్రాపర్టీ. ఏమన్నా కష్టమా అంటే లేదు, జస్ట్ ఇంపార్టెంట్ అంతే. కలర్డ్ ప్రాపర్టీ, ఇప్పుడు చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ ఇందాక నేను మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కలర్డ్ ప్రాపర్టీ ఇవన్నీ ఎఫ్ బ్లాక్ కూడా సేమ్. మళ్ళీ ఎఫ్ బ్లాక్లో నేనేం కొత్తగా చెప్పాను, అన్నీ ఇవే సేమ్ ఫార్ములాలు, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. కలర్డ్ ప్రాపర్టీలో ఉన్నవి 2. కలర్ అంటే ఒకదానికి కలర్ ఉంటుంది, ఒకదానికి కలర్ ఉండదు, అంతే, ఏం లేదు. ఎగ్జిబిట్ కలర్ అంటే కలర్ని చూపిస్తాయి, దాని రంగుని చూపిస్తాయి. డు నాట్ ఎగ్జిబిట్ కలర్. ఏం చెప్పినాం ఇందాక, మ్యాగ్నెటిక్ మూమెంట్లో అయితే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్ అని చెప్పినాం, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ అని చెప్పినాం. సేమ్ ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ అయాన్స్ ఆర్ స్పీసెస్ హ్యావ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సేమ్ కాన్సెప్టే, పేరు వేరు అంతే. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే ఏదో ఒక కలర్ని చూపిస్తుంది. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేకుంటే 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అంటే ఇవన్నీ పెయిర్ అయిపోయినవి కలర్స్ చూపించవు. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనమే ఉన్నాం, ఇప్పుడు ఎవరన్నా రిలేషన్షిప్లో ఒక అమ్మాయితో పెయిర్ అయినాక ఇంకొక అమ్మాయిని వాళ్ళు సిన్సియర్ అయితే ఇంకొక అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు కలర్స్, అంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టరు, వాళ్ళు ఏం కలర్స్ చూపించరు. నేను ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి నేను స్టేబుల్, నేను ఇంకొక అమ్మాయి వైపు చూడను, కలర్స్ చూపించను అని చెప్తారు. అదే అన్పెయిడ్ సింగిల్స్ ఉంటారంటే కనిపించిన ప్రతి అమ్మాయికి వాళ్ళ కలర్స్ చూపిస్తుంటారు, అంటే వాళ్ళు మంచోళ్ళు అని ప్రూవ్ చేసుకోవడానికి, నేను సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి కలర్స్ చూపిస్తూ ఉంటారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు పెయిర్ అయినాక ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళరు. అమ్మాయి అంటే ఇక్కడ కలర్డ్ ప్రాపర్టీ చూపించి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు అన్పెయిడ్ అయితేనే కలర్స్ చూపించి పెయిర్ అవుతారు. ఇది
కరెంట్ ప్రాపర్టీ గురించి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇందాక చెప్పినవే సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్లో అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ పారామాగ్నెటిక్ నేచర్ అని అడుగుతాం. అదే పారామాగ్నెటిక్ ప్లేస్లో పారామాగ్నెటిక్ తీసేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ షోస్ కలర్ అని అడుగుతారు అంతే. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పారామాగ్నెటిక్ తీసేసి కలర్డ్ పెడతాం, డయామాగ్నెటిక్ తీసేసి కలర్లెస్ పెడతాం. ఇప్పుడు జెడ్ఎన్ గురించి ఒకటి మాట్లాడదాం. ZN+2 అది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్న పోతే ఫీల్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఫీల్ అయితే కష్టం కాబట్టి మనం చెప్పుకుందాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 3d10 4s2. దాని స్టేబుల్లో దాని నార్మల్ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఏమైనా కలర్ చూపిస్తుందా? ఇది డబ్బాలు వేసుకుంటే మనకు తెలుస్తుంది అన్పెయిడ్ ఉన్నాయా లేదా అని. డబ్బాలు వేసుకున్నాం. 4s2 అంటే 2 ఫిల్ అయిపోయినాయి. 3d10 అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడన్నా అన్పెయిడ్ ఉన్నాయా? అన్పెయిడ్ లేవు కాబట్టి ZN ఈజ్ కలర్లెస్. అదే ZN+2 ZN+1 రాద్దాం. ఫస్ట్ ZN+1 రాద్దాం. ZN+1 అంటే 3d10 4s1 అంటే ఒక ఎలక్ట్రాన్ పోతుంది. ఇప్పుడు ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వచ్చింది అంటే కలర్ చూపిస్తుంది, అది సింగిల్ అయిపోయినట్లు. ఇప్పుడు ZN+2 రాద్దాం. ZN+2 అంటే 4s0 అంటే ఇది కూడా వెళ్ళిపోతుంది 3d10. ఇప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కాబట్టి మళ్ళీ కలర్లెస్ అయిపోతుంది. అంటే దానికి వెంటనే ఇంకొక పెయిర్ దొరికేసింది, లేదా అసలేం పెయిర్ లేకుండానే పోయింది. రెండూ లేవు. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉండి ఇంకొక అమ్మాయి రాకుంటే ఇది అన్పెయిడ్ అవుతుంది. అట్లా అమ్మాయి వెళ్ళిపోయి ఇట్లా అబ్బాయి వెళ్ళిపోయి ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇది కలర్లెస్ మిగిలిపోయింది. కలర్లెస్. ఇది కలర్డ్ ప్రాపర్టీ గురించి ఏం చెప్పుకున్నాం? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది కలర్ చూపిస్తుంది, పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కలర్డ్ ప్రాపర్టీ చూపించదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంతే. ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్. అయనైజేషన్ ఎనర్జీ అనే ఒక్క ప్రాపర్టీ ఉంది. టైం ఉందా ఇప్పుడు? సరే, ఇంకా 1 hour 16 minutes అయింది. ఇంకొక 15 minutesలో అయనైజేషన్ ఎనర్జీ చెప్పుకోవచ్చు. అయనైజేషన్ ఎనర్జీ వద్దులే, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో పాటు ఇంకా F బ్లాక్ కూడా చెప్పేసి పెట్టేద్దాం ఈ వీడియోకి ఇంతే.